మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. నేటి మధ్యాహ్నం నుంచి డిఎస్సి రెండవ విడత సర్టిఫికెట్ల పరిశీలన. ఈనాడు అమరావతి మెగా డిఎస్సికి సంబంధించి రెండవ విడత సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్త వారికి ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థులకు గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిన పోస్టులకు సంబంధించి కాల్ లెటర్లు విడుదల చేయనుంది. కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనుంది. ఒకవేళ కాల్ లెటర్లు జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఓకే గైస్, ఒకసారి మీ క్యాండిడేట్ లాగిన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి వస్తే తప్పనిసరిగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఇంకొక పాయింట్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. ఒకవేళ కాల్ లెటర్లు జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు దాదాపుగా 900 మంది వరకు ఉండనున్నారు. దివ్యాంగ అభ్యర్థులు 120 మంది వరకు ఉండగా, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు వెళ్లాల్సి ఉంటుంది. రెండవ విడత సర్టిఫికెట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో కొత్తగా మూడవ విడతలో కాల్ లెటర్లు జారీ చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కర్నూలు జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈనాడు న్యూస్ పేపర్లో రెండవ విడత డిఎస్సి పత్రాల పరిశీలన నేడు కర్నూలు విద్యా న్యూస్ డే అని చెప్పేసి మనకి పబ్లిష్ చేశారు. కలెక్టరేట్లో ఉన్న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 2వ తేదీన రెండవ విడత డిఎస్సి పత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 100 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించినట్లు సమాచారం అంటూ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు దృష్టికి కొన్ని అంశాలు అయితే చేరినట్లు సమాచారం. డిఎస్సి నియామకాలు ముగిసే లోపే అంతర్జిల్లాల బదిలీలు పూర్తి చేయనున్నారు. బదిలీలలో రిలీవ్ లేక పాత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. నవంబర్ నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు నిర్వహించి వచ్చే ఏప్రిల్లో మరొకసారి డిఎస్సి నిర్వహిస్తామన్నారు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మనకి డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి అంశం అనేది కొలిక్కి వచ్చిన తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ 2026లో డిఎస్సి అనే విధంగా ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి. ఒక పోస్టుకి 173 మంది పోటీ అంటూ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. అటవీ శాఖలో కొలువులకు సంబంధించి పరీక్షలకు దరఖాస్తుల విలువ ఎఫ్బిఓ, ఫారెస్ట్ బీటా ఆఫీసర్, అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి 1,17,958 మంది దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ నెల 7న పరీక్షలు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎఫ్బిఓకి సంబంధించి మొత్తంగా 691, ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్కి సంబంధించి 100 పోస్టులకు ప్రకటన విడుదల చేశారు. ఫారెస్ట్ బీటా ఆఫీసర్, అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి సంబంధించి 691 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిన విషయం మనందరికీ తెలిసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్లను వీలైనంత తొందరగా డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికే హాల్ టికెట్ల ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారంటూ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మరో 78 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అటవీ శాఖలో ఉద్యోగాలకు సర్వం సిద్ధమంటూ ఓఎంఆర్ షీట్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దు, కోర్టు కేసులతో డిప్యూటీ ఈఓ అదేవిధంగా ఎఫ్ఆర్ఓ ఫలితాలు ఆలస్యం, ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. కోర్టు సమస్యలు పరిష్కరించాకే గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన ఫలితాలంటూ కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే గైస్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఈరోజు ఎవరికైనా కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ప్రకారం చూసినట్లయితే మధ్యాహ్నం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అన్న టైప్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకవేళ ఈరోజు కాల్ లెటర్స్ అనేవి రాకపోతే ఈరోజు సాయంత్రానికి లేదా నైట్కి రావడం జరుగుతాయి.
తర్వాత రేపటి రోజున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది గైస్ రెండవ విడత సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.